ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. భక్తుడు అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువా, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. మనకి భూకంపం కలిగినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, సునామీ తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు మీరు సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోండి, ఎత్తైన ప్రాంతానికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ప్రభువా, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. మనకి సమస్య వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకనే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, ప్రభువా, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ప్రభువా, నాకు ఆపద సంభవించినప్పుడు, నాకు సమస్య కలిగినప్పుడు, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను ప్రభువా. ఎందుకంటే నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా కొండ, నీవే నా దుర్గమై ఉన్నావు ప్రభువా. 121వ కీర్తనలో అద్భుతమైన మాట అంటాడు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చినంటే వాక్యం అంటది, యెహోవా యొద్ద నుండి నాకు సహాయం దొరుకును. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన ఎంతైనా నమ్ముకోదగిన సహాయకుడు. గమనించండి ప్రియులారా, మనకు సమస్య వచ్చినప్పుడు ప్రజల వైపు చూస్తూ ఉంటాం, లోకం వైపు చూస్తూ ఉంటాం, అధికారుల వైపు చూస్తూ ఉంటాం, రాజకీయ నాయకుల వైపు మనం చూస్తూ ఉంటాం. నువ్వు గుర్తుంచుకోవాలి, దేవుడు నీకు ఎత్తైన కోటగా ఉన్నాడు. ఆయనే నీ బలం, ఆయనే నీకు సర్వమై ఉన్నాడు. నీ శక్తి లేకుంటే నీకు ఆధారం ఎవరు అని మీరు గమనించినట్లయితే నిన్ను సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు. భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ప్రభువా, నాకు శ్రమ కలిగినా, నాకు ఇబ్బంది కలిగినా నీవు నాకు ఆశ్రయమై ఉన్నావు. మనకి ఏ సమస్య వచ్చినా ముందు మనం వెళ్ళాల్సింది దేవుని యొక్క సన్నిధి. దేవుని దగ్గర చెప్పాలి, ప్రభువా, నీవు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నావు, నాకు సహాయం చేయండి, నీవు నా కోట, నీవు నా కొండ, నీవే నా దుర్గము ప్రభు అని మీరు చెప్పి చూడండి. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మీరు అనుభవించగలుగుతారు. మీ హృదయాంతరంగంలో సమాధానాన్ని మీరు చూడడానికి దేవుడు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.